ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. ఐఎమ్ సారీ అండి. నేను మీకు తెలుసా? లేదు. కనీసం తెలియకుండా సారీ ఎందుకు చెప్తున్నారు? తప్పు చేశాను కదండి, అందుకే చెప్తున్నా. తప్పా? మార్నింగ్ నుంచి మిమ్మల్ని చూస్తున్నానండి. చూసిన ప్రతిసారి ఈ అమ్మాయిని కిస్ చేస్తే బాగుండు, హక్ చేసుకుంటే బాగుండు, లైఫ్ లాంగ్ ఈ అమ్మాయితో కలిసి ఉంటే బాగుండు అనిపిస్తుంది. మీ పర్మిషన్ లేకుండా ఇవన్నీ ఇమాజిన్ చేసుకోవడం తప్పే కదండి. అందుకే సారీ చెప్తున్నానండి. ఐఎమ్ సారీ. మార్నింగ్ నుంచి మిమ్మల్ని చూస్తున్నానండి. చూసిన ప్రతిసారి ఈ అమ్మాయిని కిస్ చేస్తే బాగుండు, హక్ చేసుకుంటే బాగుండు, లైఫ్ లాంగ్ ఈ అమ్మాయితో కలిసి ఉంటే బాగుండు అనిపిస్తుందండి. చూశాడు, చెప్పేసి వెళ్ళిపోయాడు. జెన్యూన్గా ఉన్నాడు. మాట్లాడదామనుకుంటే మళ్ళీ కనిపించడేంటి? ఏమైపోయావురా? నేను మళ్ళీ చేస్తాను. హలో హలో బాస్, 2 days నుంచి మీకోసం చూస్తున్నాను. ఏమైపోయారు? వేరే పార్క్ వెళ్తున్నానండి. ఎందుకు? మీరు మళ్ళీ ఎదురుపడినా నాకు అవే ఫీలింగ్స్ వస్తాయండి. ఎంత సారీ చెప్పినా అస్తమానం అలా అనుకోవడం కరెక్ట్ కాదనిపించిందండి. అయినా నా చూపులు అర్థం తెలిసాక చూస్తానంటే ఏమై మాత్రం ఊరుకుండి చెప్పండి, ఇబ్బంది పడుతుంది కదా. రేయ్ ఆగరా! నీ పాటికి నువ్వు మాట్లాడేసి చెప్పేసి వెళ్ళిపోతే నేనేం ఫీల్ అవుతున్నానో, ఏం చెప్పాలనుకుంటున్నానో అసలు వినాలనే మినిమం కామన్ సెన్స్ ఉందారా నీకు? అంటే అమ్మాయిలందరూ... నేను అందరిలాంటి అమ్మాయిని కాదు, ఓకే? నాకు మంచి అబ్బాయిలా యాక్ట్ చేసే మోసగాళ్ళ కంటే ఉన్నదున్నట్టుగా చెప్పే మామూలు అబ్బాయే నచ్చుతాడు. నిజమే, పర్మిషన్ లేకుండా హక్ చేసుకోవాలనుకోవడం, కిస్ చేయాలనుకోవడం నాకు కూడా తప్పుగానే అనిపిస్తుంది. అందుకే పర్మిషన్ ఇచ్చేద్దాం అనుకుంటున్నా. నీకు ఓకేనా? ఇంతకీ నీ పేరేంటో? అజయ్. నిహారిక. ఐఎమ్ సారీ రా. ఎందుకు? నీతో పిల్లల్ని కనాలని, వినీలా విహారీ అని పేర్లు పెట్టాలనుంది, అందుకే. పర్వాలేదులే, పర్మిషన్ ఇచ్చేస్తున్నా. ఒక నిమిషం లేదా